కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. ముందుగా దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. చాలండి. ఇక్కడ చూస్తే ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోకం చేరాడంట. మరి పరలోకం చేరాలంటే ఏం చేయాలో మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు చదువుకుందాం. చాలండి. ఇక్కడ చూస్తే యేసయ్య నికోదేముకి చెప్తున్నాడు ఏమని, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో వాడికి స్థానం లేదని దేవుడు చెప్పాడు. ఇక్కడ అలా చెప్పినప్పుడు నికోదేము ముసలివాడైనప్పుడు అడుగుతున్నాడంట యేసయ్యని, అయ్యా రెండో మారు తల్లి గర్భం నేను ఎలా పుడతానయ్యా అని అడిగినప్పుడు యేసయ్య చెప్పాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో వానికి స్థానం లేదని దేవుడు చెప్పాడు. మనం కూడా ఈ లోకంలో మనం వారం వారం దేవుని సన్నిధానానికి వెళ్ళినా, ఇంకా మనం ఎన్ని కార్యక్రమాలు పెట్టినా వాటిలన్నిటికి హాజరైనా కానీ మనం బాప్తిస్మం లేకపోతే పరలోక రాజ్యం చేరలేం. అయితే ఈ లోకంలో చాలామంది బాప్తిస్మం లేకుండానే ఏం తీసుకోకుండానే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు ఆయుష్ ఇచ్చాడు, కానీ లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెడుతున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దేవుడు ఇచ్చిన ఆత్మ మనలో ఉండగానే మన బ్రతుకుని మార్చుకోవాలి. ఎప్పుడైతే అలా మనం మార్చుకొని బాప్తిస్మం తీసుకొని దేవునిలో నిలబడతామో అప్పుడు మన పేరు జీవగ్రంథంలో లిఖించబడిద్ది. మన పేరు జీవగ్రంథంలో లిఖించబడాలంటే మనం బాప్తిస్మం తీసుకోవాలి. అంతేగాని కుటుంబంలో ఒకరు రక్షణ పొందిన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యం చేరలేరు. ఎవరి రక్షణ వారిదే అని దేవుడు చెప్పాడు. మనం రక్షణ తీసుకుంటే మనం పరలోక రాజ్యం చేరతాం. అంతేగాని కుటుంబంలో ఒకరు రక్షణ పొందితే అందరూ పరలోకం చేరతారని ఎక్కడ దేవుడు చెప్పలేదు. ఎవరి రక్షణ వారిదే అని దేవుడు చెప్పాడు. నువ్వు రక్షణ తీసుకుంటే, నువ్వు బాప్తిస్మం తీసుకుంటే నీ పేరు జీవగ్రంథంలో లిఖించబడిద్ది. మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకొని దేవుని కొరకు నిలబడగలుగుతామో అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. అంతేగాని ఈ లోకంలో చాలామంది అన్నిటికి తెగిస్తారు, కానీ బాప్తిస్మానికి మాత్రం తెగింపు రాదు. భర్త ఏదన్నా కొనకపోతే భర్తని ఎన్నో తిడతారు భార్యలు అయితే. అంతేగాని భర్తని అడుగుతారు ఏమని, బాప్తిస్మం తీసుకొని అంటాడు. అప్పుడు ఆ భర్త అంటాడు వద్దంటాడు. వాటికి మట్టికి మనం తెగించలేం. మనం తెగించే వాటికి తెగింపు మనకు రావట్లేదు. తెగించిన వాటికి మనం తెగిస్తున్నాం. ఈ లోకంలో చాలామంది పాపం చేయడానికి తెగిస్తున్నారు, లోకంలో ఎంజాయ్ల కొరకు తెగిస్తున్నారు, కానీ దేవుని కొరకు ఎవరు బాప్తిస్మం తీసుకొని దేవునిలో ఉండమని ఎవరు తెగించట్లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మిస్తేనే పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది. నువ్వు వారం వారం దేవుని సన్నిధానానికి వచ్చి నువ్వు అన్నిటిలో హాజరైనా కానీ నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. నువ్వు పరలోకం చేరాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. చాలామంది
31 వస్తే చాలామంది మొక్కుబడి చేస్తారు. ఏమని? బాప్తిసం తీసుకుంటాని మొక్కుబడి చేస్తారు. ఇలా మొక్కుకొని మళ్ళీ కొత్త సంవత్సరంలోకి వస్తే దాన్ని విడిచిపెట్టేస్తారు. మొక్కుబడి చేసుకున్న దాన్ని చెల్లించలేరు. నువ్వు మొక్కుబడి చేసుకున్నావేమని? బాప్తిసం తీసుకుంటాని. కానీ కొత్త సంవత్సరంలోకి వెళ్ళాక ఆ మొక్కుబడిని చాలామంది మర్చిపోతున్నారు. ఇలా బాప్తిసాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ దేవుడు చెప్తాడు కదా, ఎన్నిసార్లు గదించినాను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వచ్చిందని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఆయుష్ ఇచ్చాడుగా, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడుగా అని నువ్వు లోకంలో నీకు నచ్చినట్టు నువ్వు జీవించావంటే దేవుడు ఎప్పుడో కానీ నిన్ను తన దగ్గరికి పిలిచేస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో దేవుడు పరలోక రాజ్యం చేరడానికి నీకు కృప చూపిస్తాడు. ఈ లోకంలో చాలామంది చూస్తే బాప్తిసానికి తెగింపు రావట్లా. బాప్తిసం అంటే వెనకడిగి వేస్తారు. బాప్తిసం అంటే భయం వేస్తుంది. బాప్తిసం తీసుకున్నాక నేను కరెక్ట్గా ఉంటానో లేదు అని భయం. సాతాను ఇలా ఎన్నో రకాలుగా మనలో భయాలు కలిగిస్తాడు. కానీ నువ్వు తీసుకొని దేవుడి సహాయం నువ్వు కోరుకుంటే ఆయన సహాయం నీకు చేస్తాడు. అంతేగాని మనంతటికీ మనం ఉండాలంటే ఎప్పటికీ మనం ఉండలేం. దేవుడు సహాయం చేస్తే తప్పితే. మనకు కూడా బాప్తిసం తీసుకుంటే దేవుడే సహాయం చేస్తాడు. అప్పుడే మనం కరెక్ట్గా నిలబడగలుగుతాం. కానీ చాలామంది అనుకుంటారు, నేను నిలబడగలనంటవా, నేను తీసుకున్న కరెక్ట్గా ఉంటానంటవా, పాపం చేయకుండా ఉంటానంటవా అని చాలామంది అనుకుంటారు. నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే అది దేవుని సహాయం కోరుకోవాలి. నువ్వు దేవుడు చెప్తాడు కదా, మార్కు సువార్త 16:16 ఏమని చెప్తాడు? నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుడు ముందే అని చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. కానీ ఈ లోకంలో చాలామంది అంటారు, దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావంటే చేతులు ఎత్తమంటే చాలామంది నమ్ముకున్నామని చేతులు ఎత్తుతారు. కానీ అక్కడ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నమ్మితే బాప్తిసం నువ్వు తీసుకుంటావని దేవుడు చెప్పాడు. నువ్వు బాప్తిసం పొందలేదంటే ఇంకా దేవుని మీద నమ్మకం లేదని అర్థం. దేవుని మీద పూర్తి విశ్వాసం లేదని అర్థం. దేవుడు చెప్పాడు, ప్రభువా ప్రభువా నువ్వు పిలిచేవాడు పరలోక రాజ్యం చేరాడు, కానీ తండ్రి చిత్త ప్రకారమే చేయవాడు పరలోక రాజ్యం చేరునని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి? నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు భూలోకానికి వచ్చాడు. నశించిపోతున్న మన ఆత్మల్ని దేవుడు రక్షించడానికి వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని సిలువలో మనందరి కొరకు ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఎన్నో అవమానాలు దేవుడు పొంది ఉన్నాడు. కానీ మనం దేవునికి ముందుగా ప్రాధాన్యత ఇవ్వట్లా. ఆయన మన కొరకు అన్ని హింసలు, ఎన్నో శ్రమలు ఆయన మన కొరకు పొందాడు. కానీ మనం బాప్తిసం తీసుకోవడానికి ఎన్నో వెనకడుగులు వేస్తున్నాం. ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ బాప్తిసం తీసుకుంటానని ఎవరు అనుకోవట్లా. ముందు దేవుడికి మాట ఇస్తారు, కానీ తర్వాత ఆ మాటని తప్పుతారు. దేవుడు చెప్తాడు కదా, నేను ప్రేమించే వారిని గద్దిస్తానని దేవుడు చెప్తున్నాడు. నువ్వు పదే పదే బాప్తిసమని సేవకులు ఎంతోమంది రక్షణ పొందమ్మా, నువ్వు రక్షించబడతావు, పరలోక రాజ్యం చేరతావు, లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావని సేవకులు ఎంతోమంది చెప్తున్నారు. కానీ మనం ఆ మాటలు వినకుండా ప్రతి సేవకుడు ఇదే చెప్తున్నాడు, బాప్తిసం అంటున్నాడు అని కొంతమంది చర్చీలు కూడా మానేస్తున్నారు. కానీ దేవుడు చెప్తాడు, నేను ప్రేమించిన ప్రతి వ్యక్తిని గద్దిస్తానని చెప్తున్నాడు. పదే మాట మనకి వస్తుందంటే యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అలా అర్థం చేసుకొని మన బ్రతుకుని, మన జీవితాన్ని మార్చుకుంటామో అప్పుడే దేవుడు మన పరలోకానికి చేరడానికి దేవుడు అట్టి అవకాశాన్ని ఇస్తాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన వెనుకట్లో దీవించును గాక.